అనే పార్టీని తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మరొకసారి కూడా 25 ఏళ్ల తర్వాత మరి తెలంగాణ రక్షణ సేన పేరుతో ఆమె ఆ పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. సో మొత్తానికి ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి ఆమెకు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో కవిత టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. మొదట మాత్రం తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి తెలంగాణ రక్షణ సేన అంటే టీఆర్ఎస్ అనే ఒక ఇంగ్లీషు అంకెలు ఏవైతున్నాయో, ఇంగ్లీషు పదాలు ఏవైతున్నాయో అవి మాత్రమే ఈ యొక్క టీఆర్ఎస్కు కలిశాయి. కానీ ఆమె పార్టీ ప్రకటించిన రోజు తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించారు. సో మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్ర సేన అలియాస్ రక్షణ సేనగా మారింది. అయితే ఫైనల్గా ఆమె తెలంగాణ రక్షణ సేనకు ఆమెకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఆమోదం పొందడంతో టీఆర్ఎస్ అనేది మరొక రూపంలో తెలంగాణ రక్షణ సేన రూపంలో ఇక మరొకసారి తెలంగాణ ప్రజల ముందుకు రాబోతున్నారు కల్వకుంట్ల కవిత గారు. సో అయితే దీంట్లో తెలంగాణ రక్షణ సేన మరి ఎవరిని రక్షిస్తుంది, దీని వెనుక ఎవరున్నారు? సో ఓవరాల్గా నిన్న ఆమె మీట్ ది ప్రెస్లో మాట్లాడుతున్న క్రమంలో కొంత మరి ఆ రోజు బహిరంగ సభలో ఆ పార్టీ ఆవిర్భావం అప్పుడు మాట్లాడినప్పుడు కేసీఆర్ మారిన మనిషి మరమనిషి అని మాట్లాడారు. కానీ నిన్న మీట్ ది ప్రెస్లో మాత్రం కొంత తండ్రి మీద కొంత కన్సర్న్ చూపినట్టుగా అనిపించింది. సో దాంట్లో కేసీఆర్కు నాకు రాజకీయంగా విభేదాలు తప్ప వ్యక్తిగతంగా ఆయన మా నాన్నే, ఆయన అంటే నాకు ఎప్పుడు ప్రేమ ఉంటుందని మాట్లాడడం కావచ్చు. ఇదే అంశంలో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొంత కవిత పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తున్న క్రమంలో ఆ సభలో తండ్రిని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇక నిన్న ధర్మపురి అరవింద్ కూడా నిజామాబాద్ ఎంపీ, ఆయన కూడా కొంత మరి కవిత వెనుక రేవంత్ రెడ్డి మాత్రమే ఉన్నాడు, ఆయనే నడిపిస్తున్నాడని ఒక సంచలనమైన కామెంట్ చేశారు. సో ఇదే అంశంలో ఈరోజు మనం మార్నింగ్ బిగ్ డిబేట్లో చర్చ చేస్తున్నాం. ఈ చర్చలో మనతోని పాల్గొంటున్నారు, స్టూడియోలో ఉన్నారు కాంతాల యాదగిరి గౌడ్, ఆయన మరి కుంటాల యాదగిరి ముదిరాజ్ గారు ఉన్నారు. సో ఆయనతో మరి మాట్లాడదాం. వాస్తవానికి ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సేన, తర్వాత తెలంగాణ రక్షణ సేన. సో ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి మొత్తానికి కవితలో రెండు విభిన్న ధోరణులు కనిపిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఒకసారేమో బహిరంగ వేదిక నుంచి అలా మాట్లాడడం, మిడ్ ది ప్రెస్లో ఇలా మాట్లాడడం. సో ఆమెలో కొంత మరి యూటర్న్ తీసుకుంటున్నారా, లేక మరి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ పట్ల కాస్త వెనక్కి తగ్గారా? ఇదే క్రమంలో అరవింద్ మరి ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పడం పట్ల ఎట్లా చూస్తారు? అన్న నమస్తే. నమస్తే అన్న. యాదగిరి గారు చెప్పండి, ఎలా చూస్తారు? మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు ఒక స్టాండ్ తీసుకున్నారు, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టు కనిపించింది. కానీ ఆవిర్భావ సభలో ఆమె మాట్లాడుతున్న స్పీచ్లో మాత్రం అటు రేవంత్ రెడ్డిని ఇటు కేసీఆర్ను టార్గెట్ చేసినాడు. కానీ నిన్న మీట్ ద ప్రెస్లో మాట్లాడినప్పుడు మా నాన్న అంటే ప్రేమ ఉంటుంది నాకు అని చెప్పి చెప్పడం కావచ్చు. సో ఓవరాల్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కన్న తండ్రిపై అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, కేసీఆర్ లేకుంటే కవిత లేదు, సో తెలంగాణలో కేసీఆర్ పాత్ర చాలా కీలకం అని మాట్లాడడం. నిన్న ధర్మపురి అరవింద్ మరి ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని, అసలు ఆమె వెనుక ఎవరు ఉన్నారు? మరి నిన్న చూస్తే నా వెనుక ఎవరు లేరని ఆమె సింబాలిక్గా చెప్పారు, మీరేం చెప్తారు? నమస్కారం అండి, నా పేరు కొట్టాల యాదగిరి ముదిరాజ్, నేను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. ఓకే. ముఖ్యంగా కవిత గారి వెనుక ఎవరు లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీ అందరూ తెలుసు, ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత నోటీస్ లేకుండా, కనీసం ప్రయర్ నోటీస్ లేకుండా ఆమెను నిర్దాక్షిణంగా సస్పెండ్ చేసిన విషయం మీ అందరూ తెలుసు. ప్రతి ఒక్కరికి ఎప్పుడు సస్పెండ్ చేసినా కానీ యాజ్ ఎ పార్టీ రూల్స్ ఓ నోటీస్ అంటూ ఇస్తారు, షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ అడిగిన తర్వాతనే సస్పెండ్ చేస్తారు. కానీ అట్లా కాకుండా ఎలాంటి వివరణ అడగకుండా సస్పెండ్ చేసింది, ఆ విషయం తెలుసు. అట్లా 10 నెలలు వెయిట్ చేసింది కవిత గారు, మీ అందరూ తెలుసు. కవిత గారు 10 నెలలు వెయిట్ చేసిన తర్వాత జాగృతి జనం బాట అనే కార్యక్రమం తీసుకొని మరి ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలన్నీ ప్రజా సమస్యల మీద జనం బాట కార్యక్రమం తిరగడం జరిగింది, మీ అందరూ తెలుసు. ఆ తర్వాతనే పార్టీ పెట్టడం జరిగింది. ఇంకొకటి, ఇలా ధర్మపురి అరవింద్ గారు ఏదైతే చెప్తున్నారో, ఇది వెనుక రేవంత్ రెడ్డి ఉండు, ఆ రెడ్డి ఉండు, ఈ రెడ్డి ఉండు, ఏ రెడ్డి లేడు, ఆమె స్వతంత్రంగా ఎదిగిన నాయకురాలు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ జాగృతి 2006లో స్థాపించి ఒక ఎన్జిఓ సంస్థగా స్థాపించి
అంటే టీఆర్ఎస్ తో సమాంతరంగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు అవును, జాగృతి తో సమాంతరంగా కార్యక్రమాలు చేసారు. 100%. బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఆమె ఒక Yes. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ను ఒక రాజకీయ ఒక బీఆర్ఎస్ లీడర్గా మాత్రమే వ్యతిరేకించింది తప్ప ఏ తండ్రిని ఏ కూతురు కానీ కొడుకు కానీ వ్యతిరేకించారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే, మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఏమన్నది, ఆమె పాలనా పరంగా వ్యతిరేకించింది. మీరు ఉద్యమకారులను పట్టించుకోలేదు అన్నది, అమరుల కుటుంబాలను పట్టించుకోవాలన్నది, ఇక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయి, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయో వాటిని వ్యతిరేకించింది తప్ప పర్సనల్గా కేసీఆర్ కూతురే, 100% కేసీఆర్ కూతురే. ఒక తండ్రి మీద ఏ కూతురికి ద్వేషం ఉండదు. కానీ యాజ్ ఎ పొలిటికల్ లీడర్ ఒక పొలిటికల్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షురాలు కవితక్క గారు, సో బీఆర్ఎస్ అధ్యక్షుడిని వ్యతిరేకించింది తప్ప ఆయన్ని విమర్శించింది తప్ప నిజానికి అన్న తండ్రి మీద ఎలాంటి కోపం ద్వేషం ఉండదు. పొలిటికల్ లీడర్ కామన్ అది. ఖచ్చితంగా ఏ పొలిటికల్ పార్టీ తప్పు చేసినా కానీ విమర్శించాల్సిన బాధ్యత ఇట్లా ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పొలిటికల్ లీడర్కి ఉంటుందండి, అంతే. అదే ధర్మపురి అరవింద్ గారికి ఒక అలవాటు ఉంది, ఎవరినైనా ఏదో ఒక మాట అనడం ఆయనకు సంతోషం. అది ఓ మాటను సంతోషపడడం అనేది ధర్మపురి గారి ప్రతిసారి ఆయన స్టేట్మెంట్ చూస్తే ఆయన కనబడుతుంది. ఒక రాక్షస ఆనందం పొందుతాడు ఆయన, ఎవరిని ఏదో ఒక మాట అనాలని చెప్పేసి. అట్లా కవిత గారంబడి రేవంత్ రెడ్డి ఉండు అంటారు తప్ప ఏ రెడ్డి ఎందుకు ఉంటారండి? ఆమె స్వతంత్రంగా ఎదిగిన నాయకురాలు, ఖచ్చితంగా ఆమె ఇంకా ఎవరు లేరు. ఆమె అంటే తండ్రి పట్ల మొన్నటికి నిన్నటికి చూస్తే కొంత తేడా కనిపించింది. అలాంటిది ఏం లేదు. ఒక తండ్రి పట్ల ఎప్పటికీ ఉంటది, ఆమె స్పష్టంగా చెప్పింది. మీరు అదే, ఒక తండ్రి పట్ల ఎప్పటికీ ఆమె ప్రేమ ఉంటది. కానీ యాజ్ ఏ బీఆర్ఎస్ లీడర్, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా, బీఆర్ఎస్ లీడర్ గా ఎక్కడ తప్పు జరిగినా కానీ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, ప్రశ్నిస్తాం, విమర్శిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అలాగే మరి బేతి మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు ఏం మాట్లాడతారు ఇదే అంశంలో? మరి జనసేన పార్టీ నుంచి బేతి మహేందర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. సో ముందుగా చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మరి ఆ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ని ఎట్లా చూస్తారు? అదే క్రమంలో రాజగోపాల్ రెడ్డి కూడా కొంత మరి కేసీఆర్కు కవిత ఇష్యూలో ఆయన మాట్లాడడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? చరణ్ గారు. అంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు ఇదే అంశం కాదు, కల్వకుంట్ల కవిత గారి అంశం వచ్చినా లేదా రేవంత్ రెడ్డి గారి అంశం వచ్చినా పరుష పదజాలంతో మాట్లాడడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాల మీద తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు ప్రశ్నిస్తుంటాయి. ఆ ప్రశ్నలకు ఏనాడు కూడా అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు సమాధానం చెప్పడు. కానీ ఇట్లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు మాత్రం కల్వకుంట్ల కవిత గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలంగాణకి అని చెప్పే ప్రయత్నం అరవింద్ గారు చేస్తారు. అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందో చెప్పవా? 2 సార్లు ఎంపీ అయినా మరి నిజామాబాద్కి ఏం